ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటల పాటు పెంచాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ఓటు వేయడం రాజ్యాంగ హక్కు అని, దాన్ని కాలరాయొద్దని హెచ్చరించారు. మరోవైపు చెన్నైలోని కోయంబేడు కేలబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూ కట్టడంతో రవాణా శాఖ వైఫల్యంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్రలా ఉందని ఆరోపించారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఎన్నికల సంఘానికి వినిపించారు. ఈసీ మూగ ప్రేక్షకుడిగా ఉండొద్దని విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటల పాటు పెంచాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు. ఓటు వేయడం రాజ్యాంగ హక్కు అని, దాన్ని కాలరాయొద్దని హెచ్చరించారు. మరోవైపు చెన్నైలోని కోయంబేడు కేలబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూ కట్టడంతో రవాణా శాఖ వైఫల్యంపై కూడా విజయ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇది ప్రణాళికాబద్ధంగా చేసిన కుట్రలా ఉందని ఆరోపించారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఎన్నికల సంఘానికి విన్నపించారు. ఈసీ మూగ ప్రేక్షకుడిగా ఉండొద్దని విజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెన్నై నుంచి ప్రైమ్ 9 ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, టీవీకే అధినేత విజయ్ ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. మరో 2 గంటల సమయం పెంచాలని ఆయన విన్నవించినట్టుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్ చందు, మొత్తానికి తమిళనాడుకి సంబంధించినటువంటి పోలింగ్ జరుగుతోంది. అయితే పోలింగ్కి సంబంధించి ముఖ్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు భారీ ఎత్తున ఓటర్లంతా కూడా తమ స్వగ్రామాలకు బయలుదేరినటువంటి పరిస్థితి. అయితే నిన్నటి నుంచి కూడా కనీసం ప్రజా రవాణా వ్యవస్థ అనేది స్తంభించుకోవడం, అంతేకాకుండా సరైనటువంటి వాహనాలను బస్సులను నడపకపోవడంతో ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఓటర్లు తమ సొంత ప్రాంతాలకి వెళ్ళలేనటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే టీవీకే అధినేత విజయ్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి ఓటింగ్లో పాల్గొనేందుకు వెళ్ళేటటువంటి ఓటర్లకు సంబంధించి ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు అని చెప్పేసి ఆయన ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. బస్టాండ్లలో చిక్కుపోయినటువంటి ఆ ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తరలించడానికి వెంటనే ప్రభుత్వ బస్సులు అలాగే ఆ షటిల్స్కి సంబంధించినటువంటి వాహనాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా పోలింగ్ సమయాన్ని పొడిగించాలి. ఎందుకంటే రవాణా అంతరాయాల వల్ల ఆలస్యమైనటువంటి ఓటర్లను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా 8 గంటల వరకు కూడా, అంటే మరో 2 గంటల పాటు ఆ ఎన్నికలకు సంబంధించింది పెంచాలి అని చెప్పేసి కోరినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం చెన్నైలో ఉన్నటువంటి కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్లో ఉన్నాం. సో ఇక్కడ మొత్తం కూడా ఎటువైపు చూసినా సరే భారీ ఎత్తున ప్రయాణికులు ఇక్కడికి వచ్చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళ వాహనం బస్సులు లేవు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి సిబ్బందితోటి వాగ్వాదం చేస్తూ ఉన్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. దీంతో పాటు ఇక్కడ మనం కానీ చూస్తే భారీ ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బస్సుల కోసం కనీసం తమ స్వగ్రామాలకు వెళ్ళి ఓటు హక్కును వినియోగించుకోలేక చాలా అవస్థలు కూడా పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఉదయం 5 గంటల నుంచి కూడా ఇక్కడ ఉన్నా సరే బస్సులు లేవని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే టీవీకి అధినేత ఈ లేఖ కూడా రాసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పుడు కానీ సమయాన్ని కానీ పెంచకపోతే చాలా వరకు తమ ఓటు హక్కును వినియోగించుకునేటటువంటి అవకాశం ఉండదు అని చెప్పేసి ఆయన ఈ లేఖలో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి. సో కోయంబేడు సెంట్రల్ బస్ స్టాండ్ ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు వెళ్తూ ఉంటాయి. సో ఇది చాలా పెద్ద బస్ స్టాండ్, ఏషియాలోని అతిపెద్ద బస్ స్టాండ్గా చెప్పుకోవడం జరుగుతుంది. మరి ఈ బస్ స్టాండ్కి భారీ ఎత్తున అంటే స్థానికంగా ఉన్నటువంటి చాలామంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే తమ ఓటు హక్కు ఎక్కడైతే ఉంటుందో ఆ
ఆ పోలింగ్ సెంటర్ ఆ గ్రామానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. చాలామంది చెన్నైలో స్థిరపడినటువంటి వాళ్ళంతా ఉంటారు, వాళ్ళంతా కూడా స్వగ్రామాలకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూస్తున్నాం, ఎటువైపు చూసినా సరే భారీ ఎత్తున ప్రయాణికులు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, బస్సుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఒక బస్సు వచ్చింది అంటే ఆ పరుగులు తీస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కనీసం సీట్లు దొరకపోయినా నిలబడి వెళ్దామన్నా సరే కనీసం నిలబడలేనటువంటి ప్లేస్ ఉంది అని చెప్పేసి చాలామంది కూడా చెబుతున్నారు. ముఖ్యంగా ఆరణి లాంటి ప్రాంతాలకి బస్సులో వెళ్ళాలి అంటే చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి. అంటే ఏ బస్సు వచ్చినా సరే అది తమ ప్రాంతానికి వెళ్ళేటటువంటి బస్సు ఏమో అనేటటువంటి పరిస్థితి ఉంది. సో విజువల్స్లో చూస్తున్నాం, ఏదైనా సరే ఒక బస్సు వస్తే ఏ విధంగా ఈ ప్రయాణికులు ఆ బస్సు కోసం పరుగులు తీస్తున్నారు అనేది మనం ఇక్కడ విజువల్స్లో కూడా చూడొచ్చు. సో ఎటువైపు చూసినా సరే కనీసం ఉదయం నుంచి ఇక్కడ బస్సుల కోసం వెయిట్ చేస్తున్నా సరే కనీసం అక్కడికి వెళ్ళలేకపోతున్నామని చెప్పేసి చాలామంది తమ ఆవేదన కూడా వెలగక్కుతూ ఉన్నారు. సో విజువల్స్లో చూస్తూ ఉన్నాం, ఒక బస్సు వస్తే ఆ బస్సు చుట్టూ ఏ విధంగా ప్రయాణికులు చుట్టుముడుతున్నారు అనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి అంటే ప్రజా రవాణా వ్యవస్థ సక్రమంగా ఉండాలి. సో ప్రజా రవాణా వ్యవస్థను సరిగా లేకపోవడం వల్ల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు అని చెప్పేసి విజయ్ తన లేఖలో చాలా స్పష్టంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఎలక్షన్ కమిషన్ దీని మీద వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా ఆయన కోరారు. అంతేకాకుండా ఈ అంతరాయాల వల్ల ఓటర్లలో తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి హక్కు కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది కాబట్టి మరొక 2 గంటల పాటు ఈ ఓటింగ్ని పెంచాలి, సమయాన్ని పెంచాలి అని చెప్పేసి కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రైమ్ లైన్ ఎక్స్క్లూజివ్గా అసలు తమిళనాడులో ఉన్నటువంటి ప్రజా రవాణా వ్యవస్థ ఏదైతే ఆ టీవీకి అధినేత విజయ్ రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి వాస్తవాలు నిజమా కాదా అని తెలుసుకునేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఆయన ఎక్కడైతే చెప్పారో కిల్పాకం కావచ్చు, అంతేకాకుండా కోయంబేడు బస్టాండ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రాంతాలు అవుతుంటాయి, అంటే బస్సులు నిలిపేటటువంటి ప్రాంతాలు అవుతుంటాయి. అక్కడ నిజంగానే పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే నిజంగానే ఆయన రాసినటువంటి లేఖకు అనుగుణంగానే ఇక్కడ అలాంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే కనీసం బస్సులు లేక చాలా వరకు కూడా అవస్థలు పడుతూ ఉన్నారు. ఉదయం 5 గంటల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా బస్సులు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక బస్సు వచ్చింది అంటే వెంటనే ఆ బస్సును చుట్టుముడుతూ ఉన్నటువంటి పరిస్థితులను అయితే మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కూడా అంతా కూడా తమిళ్లో ఉన్నారు. వన్స్ ఒకసారి వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి అనుకుంటే వెంటనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బస్సు వస్తుంది చూడొచ్చు మనం. ఈ బస్సు వచ్చిన వెంటనే ఎంతమంది ఆ బస్సు కోసం పరుగులు తీస్తున్నారో మనం చూడొచ్చు. సో ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉంది. అంటే తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి స్వగ్రామాలకు వెళ్ళి అనేటటువంటి ఉద్దేశంతో బస్సు దగ్గర కనీసం చాలా డేంజర్ పొజిషన్లో డేంజర్ పరిస్థితుల్లో వాళ్ళు బస్సు ఎక్కడానికి పోటీలు పడుతూ ఉన్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తే సో ఇలాంటి పరిస్థితుల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళ ఓటర్లు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే విజయ్ ఏదైతే లేఖ రాశాడో లేఖ రాసిన దానికి అనుగుణంగానే ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ఉంది అనేది మనకు కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ప్రైమ్ లైన్ న్యూస్ ఎక్స్క్లూజివ్గా మనం చూడొచ్చు. సో ఈ బస్సులు ముఖ్యంగా ఆరణి అనేటటువంటి ప్రాంతానికి వెళ్ళేటటువంటి బస్సుల కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నారు. సో ఆరణి అనేటటువంటి ఆ రూట్లో వెళ్ళేటటువంటి మార్గంలో చాలామంది ఓటర్లు ఇక్కడ నుంచి తమిళనాడు నుంచి అక్కడికి చెన్నై నుంచి అక్కడికి వెళ్ళేందుకు కూడా వెయిట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఓవరాల్గా టీవీకి అధినేత విజయ్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడం వల్ల ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు చాలామంది. సో వాళ్ళకి 2 గంటల టైం ఇవ్వాలని చెప్పిన పరిస్థితి. సో వీళ్ళు ఇక్కడ నుంచి ఆరణికి వెళ్ళి ఆరణిలో మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళ గ్రామాలకు వెళ్ళి అక్కడ క్యూ లైన్లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటే సమయం 6 దాటేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ప్రస్తుతం టైం 11:25 టైం అవుతుంది. సో ఇక్కడ నుంచి ఆ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సమయం ఉండదు కాబట్టి మరొక 2 గంటలు అంటే సాయంత్రం 8 గంటల వరకు కూడా ఈ పోలింగ్కి సంబంధించినటువంటి సమయాన్ని పెంచినట్లయితే అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పేసి విజయ్ రాసినటువంటి లేఖ ద్వారా మనకు తెలుస్తుంది. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజు.